ఇక దినాన్ని యొక్క చక్కని వేదిక ఏర్పాటు చేయబడడం బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఎంతో కాలముగా ఇటువంటి సభలు, సెమినార్స్ నిర్వహించబడాలని మనం ఆశించాం. ఈ దినాన్ని మన యొక్క సోదరులు ఆల్ఫ్రెడ్ గారు, ఆరాధన టీవీ ఎండి గారు, వారి యొక్క టీం కలిసి చేసిన ఏర్పాటును బట్టి నేను వారిని అభినందిస్తూ ఉన్నాను. క్రైస్తవులు మిషనరీస్ అనేక సంవత్సరాలుగా అనేక మందిని విద్యలోకి నడిపించి ఉన్నారు. క్రీస్తు యొక్క ప్రేమను తెలియపరిచి ఉన్నారు. ఈ యొక్క ప్రేమను బట్టి వెనకబడిన తరగతులకు విద్యాభ్యసించి ఇక దినాన్ని వారు ఎదిగి గొప్ప అధికారులుగా కనబడుతూ ఉన్నారు. కానీ రాజకీయంలో పాలు పంచుకోవడానికి ఆసక్తి వారు కనపరచటం లేదు. శాసించబడే వారంగా కనబడుతూ ఉన్నాము కానీ శాసించే వారంగా కనబడటలేదు. ప్రభుత్వంలోకి వచ్చిన ఏ గవర్నమెంట్ అయినా క్రైస్తవుల యొక్క ఓట్ల ద్వారా వస్తూ ఉన్నారని మనకు తెలుసు. క్రైస్తవులు ఎలక్షన్స్లో ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటూ ఉన్నారు. వారందరూ కూడా ఒక ఓటు బ్యాంక్గా వారికి కనబడడం ఈ విధంగానే కనబడుతూ ఉంది. కానీ మనమే అధికారంలోకి రావాలని, మన యొక్క క్రైస్తవులు శాసించేవారుగా ఉండాలని, ఈ యొక్క లోకంలో కూడా మనము ఒక రాజ్యాధికారంలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తులుగా ఉండే విధముగా ఈ యొక్క సంఘాలు వారిని ప్రొవోక్ చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. స్టేట్ పాస్టర్ ఫెలోషిప్ యొక్క పాస్టర్స్ అందరూ కూడా ఇటువంటి పరిస్థితుల గురించి వారు కనిపెట్టుకుంటూ ఉన్నారు. శాసించే నాయకులుగా ఒక దినాన్ని కనబడాలని వారు ఆశిస్తూ ఉన్నారు. వారి తరపున మీకు శుభం తెలియపరచుకుంటూ నా మాటలు ముగిస్తున్నా.